హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఇంట్లోనే చాలా తక్కువ ఎఫర్ట్స్తో మట్టి లేని వాళ్ళు కూడా అపార్ట్మెంట్స్లో ఈజీగా గోధుమ గడ్డిని ఎలా పెంచుకోవాలో చూద్దాం. గోధుమ గడ్డి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మెయిన్గా మనకి బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీనికోసం నేను ఒక హాఫ్ కప్ గోధుమ గింజల్ని నానబెట్టుకుంటున్నాను. వీటిని రాత్రంతా కానీ మినిమం 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా మనకి ఫుడ్ కంటైనర్స్ వస్తాయి కదా, వీటిని వేస్ట్గా పడేయకుండా మినిమం 3 to 4 ఇంచెస్ లోతుండే ఫుడ్ కంటైనర్స్ని తీసుకొని డ్రైనేజ్ హోల్స్ ఇచ్చేసి బాక్సెస్ రెడీ చేసుకున్నాను. ఇలా ఫుడ్ కంటైనర్ బాక్స్ని మనం తక్కువ మట్టితోనే చాలా ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు. నానబెట్టుకున్న గోధుమ గింజల్ని ఇలా గ్యాప్స్ లేకుండా మనం మట్టిలో స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి ఇంకొక లేయర్ మట్టిని కవర్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిపైకి మెల్లగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది చేయడం చాలా ఈజీ. ఇంట్లోనే మనం అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళైనా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ డేకి మనకి ఇలా చిన్న చిన్న మొలకలు వచ్చేసాయి. అండ్ 2-3 డేస్లో మనకి చూడండి ఈ విధంగా ఒక 2 to 3 ఇంచెస్ వరకు గోధుమ గడ్డ అనేది స్ప్రౌట్ అయిపోయింది. వీటిని మనం సెమీ షేడ్లో ఈజీగా పెంచుకోవచ్చు. డే 6, డే 7, డే 8 వరకు కూడా హార్వెస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎంత సింపుల్గా మనకి వితిన్ 1 వీక్లో గోధుమ గడ్డి రెడీ అయిపోయింది. ఈ క్వాంటిటీ మనకి సూపర్ మార్కెట్స్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. బట్ 50 grams 50 రూపీస్, 100 grams 100 రూపీస్ ఇలాంటి ప్రైస్ రేంజ్లో మనకి దొరుకుతుంది. కానీ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా తక్కువ ఎఫర్ట్స్ తోటి మనం రెడీ చేసుకోవచ్చు. మనం దీంట్లోంచి సెకండ్ హార్వెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక మిక్సర్ జార్లోకి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని జ్యూస్ తయారు చేస్తున్నాను. దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని మనం జ్యూస్లా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సో బేసికల్లీ ఇది గడ్డి కాబట్టి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మెత్తగా జ్యూస్ లాగా పట్టుకున్న తర్వాత మనము ఏదైనా స్ట్రైనర్తో దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మెయిన్గా దీంట్లో మాలిక్యులర్ స్ట్రక్చర్స్ హిమోగ్లోబిన్తో సిమిలర్గా ఉండటం వల్ల మనకి బ్లడ్లోకి తొందరగా హిమోగ్లోబిన్ అనేది రెడీ అయ్యి వచ్చేస్తుంది. అండ్ ఆల్సో గోధుమ గడ్డ అనేది మనకి రక్తంలోకి ఆక్సిజన్ సప్లైని కూడా స్పీడప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. చూసారు కదా, మనకి గోధుమ గడ్డి జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని మనం వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ తీసుకోవచ్చు. ఇలా చక్కగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి లెమన్ కానీ హనీ కానీ యాజ్ పర్ యువర్ చాయిస్ మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.